తృప్తి అనే రెండక్షరాల మాట 100 ఏళ్ల మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది. తృప్తి ఉన్నవాడి జీవితం సుఖమయమైతే, తృప్తి లేని వాడి జీవితం దుఃఖదాయకమవుతుంది. చాలామంది తమకెంత ఉన్నా, ఎన్ని ఉన్నా పక్కవాడికి ఉన్న వాటిని చూసి ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఎప్పటికీ తృప్తి ఉండదు. మనం ఇందాకే చెప్పుకున్నట్టు తృప్తి లేని వాడికి సంతోషం కూడా ఉండదు. తృప్తి అనేది తిరిగే కార్లలోనో, కట్టుకున్న బంగళాల్లోనో, పెట్టుకున్న నగల్లోనో ఉండదండి. తృప్తి అనేది మన మనసులో ఉంటుంది, మన ఆలోచనలలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఉన్నదాన్ని చూసి తృప్తి పడటం నేర్చుకోవాలి. పక్కనోడి దగ్గర ఉన్నదాన్ని మనం సంపాదించాలనుకోవడం తప్పులేదు. కానీ సంపాదించలేకపోతున్నామని ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఏది సాధించలేము. నువ్వు కోరుకున్న దానికోసం శ్రమించు, తీరేదాకా పరిశ్రమించు. కానీ తీరలేదని విశ్రమించకు. నువ్వు 99 అని అడుగులేసి ఓటమిని ఒప్పుకుంటే, ఇంకెవడో ఆ ఒక్క అడుగు కూడా వేసి విజేతగా నిలుస్తాడు. కాబట్టి నిన్ను గెలిపించేది ఆ ఒక్క అడుగే అని గుర్తుపెట్టుకో మిత్రమా. ఆ ఒక్క అడుగు వేయకపోతే ఇప్పటిదాకా వేసిన ఆ 99 అడుగులకి కూడా గుర్తింపు ఉండదని తెలుసుకో ఓ నేస్తమా. ఒక క్రికెటర్ 99 రన్స్కి ఎన్నిసార్లైనా అవుట్ అయినా సెంచరీ బోర్డులో 0 సెంచరీలనే చూపిస్తారు. కానీ ఒక్క సెంచరీ కూడా నమోదు కాదు. ఆ ఒకటికి ఉన్న గొప్పతనం అదే అని తెలుసుకో ఓ నేస్తమ్మా. చేసే పని తృప్తితో చేస్తేనే ఆ ఒక్కటి సాధించగలుగుతాం. తృప్తి లేకుండా ఎందులోనూ ఎదుగుదల ఉండదు. కాబట్టి దయచేసి మీరు చేసే పని ఏదైనా తృప్తితో చేయండి. అందుకున్న జీతాన్ని కానీ, పారితోషికాన్ని కానీ, లాభాన్ని కానీ తృప్తిగా ఆస్వాదించండి. ఎంతో పని చేస్తున్నా ఇంతే జీతం వస్తుంది అనే అసంతృప్తితో ఆ జీతాన్ని అందుకుంటే అది ఎటుపోతుందో కూడా మనకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంపాదించే ఆ ఒక్క 10 రూపాయల పైననైనా తృప్తిగా ఆస్వాదించండి, ఆనందంగా జీవించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.